ఒంగోలు కర్నూలు రోడ్లోని సెయింట్ డేవియస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. 1974లో ప్రారంభించిన ఈ స్కూల్ ఒంగోలులోనే తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఖ్యాతి గడించింది. స్కూల్ స్థాపించిన ఈ 50 ఏళ్ల కాలంలో ఇక్కడ చదువుకొని జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు వేలాది మంది ఉన్నారు. భారత్తో పాటు విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సెయింట్ జేవియర్స్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ స్కూల్లో తొలినాళ్లలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన వారిని పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి తమ ఉన్నతికి పాటుపడిన గురువులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు సురేష్ కుమార్, వెంకటేష్ బాబు, ఎస్తర్ రాణి, జ్యోతి, సుప్రియ తదితరులు ఆర్గనైజ్ చేశారు. కొంతమంది పూర్వ విద్యార్థులు తమ పిల్లలను తీసుకువచ్చి తాము చదువుకున్న పాఠశాల, తరగతి గదులు, ప్లేగ్రౌండ్ చూపించి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. जिसकी दीवाने ब्रिज की हर बाला वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है जो है अलबेला मदनैनो పేరెంట్స్ యొక్క సహకారము మాకు ఎంతో తృప్తినిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించింది. మాకు 1992 సంవత్సరం కొంచెం కష్టంగా అనిపించింది. చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసాయి. అంతవరకు కూడా మా స్కూల్లో చాలా మంచి స్ట్రెంగ్త్ ఉండేది. సుందరం మాస్టర్ స్కూలు స్టేషన్ దగ్గర తప్ప ఇంకా ఏ స్కూలు ఇంగ్లీష్ మీడియం లేదు. కానీ 90స్లో చాలా స్కూల్స్ వచ్చేసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సెయింట్ జేవియర్ స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని వారు చక్కగా అడ్వర్టైజ్ చేసుకున్నారు అని అది నిజం కూడా. మా మేనేజ్మెంటు మాకు సెక్షన్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. చాలా స్కూల్స్ వచ్చేసాయి. కానీ 94 నుంచి మంచి స్ట్రెంగ్త్ మనకి ఎదురుగా వచ్చినటువంటి ఐడియల్ పబ్లిక్ స్కూలు, చాలా స్కూల్స్ అన్నీ కూడా కొద్ది కాలానికి 2, 3, 4 ఇయర్స్ కూడా ఉండేవి కావు. 10th క్లాస్ వరకు చదివాను. 12 ఏళ్ళు మ్యాక్సిమం ఉన్నంత వరకు చదివాను నేను. ఇంకా ఉంటే కూడా చదువుకోవాలనే అంత డిసిప్లిన్, క్రమశిక్షణ ఇక్కడ ఈ స్కూల్లో ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్ కానీ ఇంత క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ ఏ స్కూల్స్లో లేదు. మేము ఎంత ఇష్టమంటే ఈ స్కూలు అయిపోయి ఒంగోలు వదిలిపెట్టి వేరే వేరే చోట జాబులు చేస్తున్నా ఎక్కడన్నా అవకాశం ఉంటే మా అక్క పిల్లలు కానీ మా చుట్టాల వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల పరిసరాలు ఎవరున్నా కానీ మేము ఫోర్స్ చేసి తీసుకొచ్చి ఇదే స్కూల్లో జాయిన్ చేయించేవాళ్ళం. అంటే ఇప్పటికీ అదే చేస్తున్నాం. ఎందుకంటే ఇది మాకు ఎట్లా ఇచ్చిందంటే మాకు జస్ట్ చదువు ఒక్కటి నేర్పలేదు, మాకు క్రమశిక్షణ నేర్పింది. అంటే నిజ జీవితంలో ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ కూడా మేమేమి సింపుల్గా మాకు స్పూన్ ఫీడింగ్ అవ్వలేదు. మాకు చాలా డిసిప్లిన్గా, లేట్గా వస్తే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఈ స్కూల్లో కంప్లీట్ చేశాను. మా బ్రదర్స్ కూడా ఇక్కడే చదివారు. 1974 నుంచి ఈ 2024కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మేమంతా ఇక్కడ పూర్వ విద్యార్థులందరం కలిసాము. ఈ సందర్భంగా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మా బ్యాచ్ తరపు నుంచి మేము 25,000 డొనేట్ చేశాము. అలానే సిమెంట్ బెంచీలు కూడా డొనేట్ చేస్తున్నాము. ఈ నెలాఖరికల్లా మేము సిమెంట్ బెంచీలు డొనేట్ చేస్తాము. అలానే మేము ఇక్కడ కలవటం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ, చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసాము. చాలామంది ఫారెన్లో ఉండటం వల్ల. నా పేరు అంగిరేకుల ఎస్తర్ రాణి అండి. మేము 94, 95 బ్యాచ్ అండి. ఇక్కడ మేము 6th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో మెయిన్ డిసిప్లిన్ నేర్పిస్తారండి. చాలా డిసిప్లిన్గా పెరిగాం మేము.
ఒకవేళ ఇంకెవరైనా ఫర్దర్గా పిల్లల్ని ఎక్కడ మంచి స్కూల్లో చేర్చాలన్న ఆలోచన ఉన్నా కూడా సెకండ్ థాట్ లేకుండా తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయొచ్చండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నేను సచివాలయం జాబ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు అనేది ఒక చట్టం ఉంది. ఇక్కడ కొట్టకుండానే కంటి చూపుతోనే భయపెడతారండి. దానిలో అసలు డౌటే లేదు. అంటే మీ ఫౌండేషన్ ఏ విధంగా పడింది మేడం? బాగా జరిగింది సార్. ఇంకా అంటే మీ ఫౌండేషన్ పునాది ఎట్లా ఉంది? మీ గురువులు మీకు ఏ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దారనేది? చాలా బాగా తీర్చిదిద్దారండి. కాంపిటీషన్స్లో కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు టీచర్స్ మాతో. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అసలు చాలా ప్రౌడ్ ఉందండి. మేము ఇట్లాంటి టీచర్స్తో నేను 95 10th బయటికి వెళ్ళిన బ్యాచ్ సెయింట్ జేవియర్స్లో చదివి బయటికి వెళ్ళాను. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సఖి దిశ సెంటర్స్లో సెంటర్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూల్ మాకేమి నేర్పించింది అని అంటే, ఏదైతే ఇప్పుడు కొత్తగా చట్టాలు పిల్లలకి సంబంధించి ఏం చట్టాలు తీసుకొచ్చారు అంటే బెత్తాలు వాడకూడదు, గట్టిగా భయపెట్టకూడదు అనే ఏదైతే ఇప్పుడు ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చారో అవన్నీ మాకు ఈ స్కూల్లో అవన్నీ వాడకుండా ఈ చట్టాలని ముందే మేము 95 అయినప్పటికీ అప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఏ టీచర్ కూడా బెత్తం వాడరు ఇక్కడ. చక్కగా ప్రతి పిల్లల్ని దగ్గర పెట్టుకొని చాలా కేరింగ్గా ఇండివిజువల్